నమస్తే, నేను మీ బద్రి సార్. రైట్ మిత్రమా, మనం గ్రాండ్ టెస్ట్లో భాగంగా ఈరోజు అనాలజీ సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. రైట్, అనాలజీ సంబంధించిన పేపర్ క్వశ్చన్స్ దాంట్లో లెటర్స్ అనాలజీకి సంబంధించినటువంటి, అంటే మనం ఆల్ఫాబెట్స్ను ఒక కేటగిరీలో చూస్తున్నాం, నెంబర్స్ని ఒక కేటగిరీలో చూస్తున్నాం. సో లాస్ట్ క్లాస్లో మనము ఆల్ఫాబెటికల్ ప్రాబ్లమ్స్ పైన డిస్కస్ చేయడం జరిగింది, ఆ గ్రాండ్ టెస్ట్ను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మనము ఆ ఆల్ఫాబెట్స్తో కూడుకున్నటువంటి అనాలజీ పేపర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ మిత్రమా, సో క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. సో ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ సెలెక్ట్ ద రిలేటెడ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. సో ఈ క్రింద ప్రశ్నలలో ఇచ్చిన పదాల మధ్య ఉండు సారూప్యత ఆధారంగా ఇచ్చిన ఆప్షన్ల నుండి సరైనటువంటి ఐచ్ఛిక మీన్స్ ఆప్షన్ని ఎంపిక చేయండి అంటున్నాడు. సో చూస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. సో ద ఫస్ట్ క్వశ్చన్ హియర్, the letter what type of places are given, so please follow this one. Right, ఇప్పుడు మనం చూస్తున్నాం K is the letter, M F is L L H. సో KMFకి ఉన్నటువంటి రిలేషన్ LHతో ఉన్నటువంటి దాన్ని మనం చూడాలి. సో దాన్ని ఆ ఎక్స్ప్లెనేషన్స్కి వచ్చేటప్పటికి ఆ రిలేషన్స్లో చూద్దాం. రైట్, KMF is to LLH, double is to RMS. So K is the 11th letter, M is the 13th letter, F is the 6th letter, L 12th letter, L 12th letter, H 8th letter. So 11 to 12 means plus 3, 13 to 12, 13 to 12 minus 1, 6 to 8 plus 2. Again ఫస్ట్ మరొకసారి చూస్తున్నాం మాస్టర్. ఇక్కడ మనము 11 to 12 మీన్స్ ప్లస్ 1 11 to 12 ప్లస్ 1, 13 to 12 మైనస్ 1, 6 to 8 ప్లస్ 2, అంటే ఒకసారి ప్లస్ 1 అవుతుంది, ఒకసారి మైనస్ 1 అవుతుంది, ఆ తర్వాత ప్లస్ 2 అవుతుంది. సో ఇదే విషయం వస్తే 18, 13, 19. రైట్, 18కి ఏం రావాలి ఫస్ట్ది, ఇక్కడ 11 to 12 అయింది కాబట్టి 18 ప్లస్ 1 19th లెటర్ ఏమవుతుంది, ఎస్ అవుతుంది. నెక్స్ట్ 13 to 12 అయింది కాబట్టి ఇక్కడ 13 to మైనస్ 1 12th లెటర్ ఎల్ అవుతుంది. క్లియర్. సో 6th to 8th లెటర్ అనగా 19 ప్లస్ 2 అంటే 21 అంటే యూ అవుతుంది. సో ఆన్సర్ SLU. సో SLU అనేటువంటి ఫోర్త్ ఆప్షన్ అనేటువంటి దీనికి సరైన సమాధానం. The correct answer for this question is SLU. So here the focus only the place value of the given letter. K stands the 11th letter, so L is the 12th letter. 11 to 12 means plus 1, and 13 to 12 it's minus 1, 6th to 8th it's plus 2. So which type of relation is given in the first term and second term, the same relation will be applicable at the third term and fourth term. So according to the given question, alternatives, the right answer is SLU. Right, one more question sir. Here MPQ is to JMN, is to KSV. The relation here, M stands for 13th letter and P 16th letter, Q 17th letter, J 10th letter, M 13th, N is 14th letter. Clear? So M, P, Q, J, M, N. The what type of relations? Please follow. M 13, J 10. It means minus 3. P 16, M 13. Again minus 3. Q 17, N is 14. Minus 3. A constant number 3 subtracted each and every letter, first letter and second letter and third letter, first letter to first letter, second letter to second letter, third letter to third letter. The same relation will be applied here at of third term. KSV, right? K is the 11th letter, S is the 19th, V is the 22nd letter. So here 11 minus 3 is 8th letter H, and 19 minus 3 is 16th letter P, and 22nd to minus 3 is 19th letter S. So answer is HPS.
HPS we have at the first option. The first option is, for this question is right answer. I hope you understand. And the next question. Here CD is to EX. So what the relation between this first term and second term? The same relation will be applied third term and fourth term. So C stands for third letter, E is the fifth letter. It means +2. Clear? Alright. What about D? D to X. D is the fourth letter and X is the 24th letter. ఇది చాలా మనకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది కదా. ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయా చూడండి. రైట్ సార్. సో ఇప్పుడు ఇదే ఆలోచన చూస్తే బి సెకండ్ లెటర్. సో 3 to 5 అంటే +2. సో దీనికి +2 వస్తే ఫోర్త్ లెటర్ ఏమవుతుంది? డి వస్తుంది. ఓకే, మరి డితో ఉన్న ఆప్షన్ 2 ఉన్నాయి మాస్టర్. నెక్స్ట్ డికి ఎక్స్కి గల సంబంధం, డికి ఎక్స్కి గల సంబంధం, ఈతో ఉండేటువంటి సంబంధాన్ని ఇప్పుడు మనం చూడాలి. సో దానికి 20 యాడ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఈ అంటే ఎంత? 5. సో 4 to 24 అంటే +20. ఇప్పుడు దీనికి +20 యాడ్ చేస్తే సో 25th లెటర్ అవుతుంది. 25th లెటర్ అంటే ఇది 4th లెటర్, ఇది 25th లెటర్. ఆన్సర్ ఇస్ DY. DY. సో ఆ లెటర్స్ మధ్యలో ఎలాంటి అడిషన్స్ ఉంటే సేమ్ టు సేమ్ అదే అడిషన్స్ని మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, రైట్ మాస్టర్. నెక్స్ట్ మాస్టర్, హియర్ FHJL, the first term relation between to second term GJMP, then EGIK is to dash. ఇక్కడ మొదటి పదంలో ఉన్నటువంటి లెటర్స్ FHJLకు ఉన్న రిలేషను, సంబంధము, అలాంటి సంబంధమే ఎనాలజీనే, ఆ పోలికనే మనం మూడవ పదము నాలుగో పదాన్ని చూడాల్సి వస్తుంది. ఇక్కడ ఎఫ్ అంటే ఎంత? 6th లెటర్, హెచ్ అంటే 8th లెటర్, జే 10th లెటర్, ఎల్ 12th లెటర్, జి 7th లెటర్, జే 10th లెటర్, ఎం 13th, పి 16th లెటర్. ద ఫస్ట్ లెటర్ 6 to 7 ఇట్ ఈస్ +1. సెకండ్ లెటర్ 8 to 10 +2. థర్డ్ లెటర్ 10 to 13 +3. 12th లెటర్ 12 to 16 +4. అంటే ఫస్ట్ లెటర్కి 1 యాడ్ చేశారు, సెకండ్ లెటర్కి 2, థర్డ్ లెటర్ 3, ఫోర్త్ లెటర్ 4. సో అడిషన్గా ఓ న్యాచురల్ నెంబర్స్ను గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వచ్చినాయి. ద సేమ్ రూల్ హియర్ అప్లికేబుల్. రైట్ మాస్టర్. ఈ 5th లెటర్, జి 7th లెటర్, ఐ 9th లెటర్, కే 11. సో ఫస్ట్ 1 5 + 1 6th లెటర్ ఇట్స్ ఎఫ్. 7th లెటర్ జి, 7 + 2 9th letter I, 9 + 3 12th letter L, 11 + 4 15th letter O. సో ఆన్సర్ ఇస్ FILO. సో మనం ఇక్కడ చూడవచ్చు సార్, ఎలిమినేషన్ ప్రాసెస్లో కనుక చూస్తే ఫస్ట్ లెటర్లు లేదా లాస్ట్ లెటర్ చూస్తే ఫస్ట్ సేమ్ ఉంది, లాస్ట్ సేమ్ ఉంది. ఇక్కడ ఫస్ట్ సేమ్ ఉంది, లాస్ట్ సేమ్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఎఫ్ రాలేదు కాబట్టి ఎలిమినేషన్లో దీనికి ఇట్లా కట్ చేసుకుంటూ కూడా రావచ్చు. రైట్, ఇక మిగిలిన FILO. FI ఉంది, FI ఉంది, అంటే లాస్ట్లో అన్నిట్లో ఓ ఉంది. అంటే మనం ఇప్పుడు చేయాల్సిందల్లా కేవలం ఒక థర్డ్ టర్మ్ను కనుక కరెక్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ థర్డ్ టర్మ్ ఎంత యాడ్ ఉంది? 3 యాడ్ ఉంది. ఇక్కడ థర్డ్ టర్మ్ ఉంది ఐకి 3 యాడ్ చేస్తే అంటే 9 + 3 ఎంత? 12. అంటే 12th పొజిషన్ వచ్చేటువంటి లెటర్ ఇందులో ఏముంది? 1. ఇలా కూడా మనం డైరెక్ట్గా ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా కంప్లీట్ చేయొచ్చు ఆన్సర్ని. ఐ హోప్ యూ అండర్స్టాండ్. రైట్ సార్, వన్ మోర్ క్వశ్చన్. రైట్, హియర్ SUWY is to RTVX. RTVX double is to JLNP. What is the relation? So S for 19, U 21, W 23, Y 25, R 18, T 20, V 22, X 24. So here 19 to 18 -1,
21 to 20 -1, 23 to 22 again -1, 25 to 24 -1. Each and every letter subtracted a constant number 1. ప్రతి లెటర్ దగ్గర నుంచి ఒక్కొక్క విలువ తగ్గుతూ వచ్చింది కాబట్టి సేమ్ రూల్ని మనం ఇక్కడ అప్లై చేస్తే, సో ఇక్కడ 10 అంటే 10 నుంచి -1, 10 -1 9th లెటర్ ఐతో ఎన్ని స్టార్ట్ అయినాయి? ఇది ఐతో కాదు, ఇది ఐతో కాదు, ఈ రెండింటి మధ్యలో ఉండొచ్చు. సో సెకండ్ లెటర్ ఎల్ అంటే 12, 12 -1 11th లెటర్ కే. సో ఐకే రెండిట్లో ఉంది, రైట్ సార్. మూడోది కూడా సేమ్ టు సేమ్ చూడండి సార్, 14 -1 13th లెటర్ ఎం. అంటే మనం కేవలం ఒక్క లాస్ట్ లెటర్ని చెక్ చేసినా సరిపోతుంది. సో 16 -1 15th లెటర్ ఓ, అంటే లాస్ట్కు ఐకేఎంఓ. ఇది పి ఉంది, పీకి పీ కాదు కాబట్టి ఎలిమినేషన్ అయిపోయి థర్డ్ ఆప్షన్ అనేటువంటిది దీనికి సరైన ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. సో ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్ మధ్యలో విచ్ టైప్ ఆఫ్ రిలేషన్స్ వీ హ్యావ్ ద సేమ్ రిలేషన్ అగైన్ అప్లికేబుల్ ఎట్ ద థర్డ్ టర్మ్ అండ్ ఫోర్త్ టర్మ్. ఓన్లీ వన్ థింగ్ ఫోకస్ ఆన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ది లెటర్స్. ఒకే ఒక విషయం బాగా గమనించండి, ఆల్ఫాబెట్స్తో కనుక వస్తే 100% మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ అక్షరాల యొక్క స్థాన విలువలు, ఆ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూ. లెటర్స్ ప్లేస్ వాల్యూ కనుక మన మైండ్లో ఉంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్నైనా మనం ఈజీగా చేయొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్, ఇక్కడ బ్రేవ్ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే బ్రేవ్లో ఏ లెటర్స్ ఉన్నాయో సేమ్ లెటర్స్ ఇక్కడ ఏబివిఆర్ఈ ఉంది. అంటే ఈ వర్డ్లో బ్రేవ్ అనే వర్డ్లో ఏ లెటర్స్ ఉన్నాయో, అక్షరాలు ఉన్నాయో, ద సేమ్ లెటర్స్ అగైన్ రిపీటెడ్ ఎట్ ద సెకండ్ టర్మ్. ద ఫస్ట్ టర్మ్ హ్యావ్ ద 5 letters word, the same 5 letters again repeated at the second term, but the relation is different. అంటే మన ప్లేసులు మారినాయి, ఆ ప్లేస్ ఏ విధంగా మారిందో ఆ పొజిషన్ని మనం ఫామ్ చేస్తే చాలు. సో ఇది ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్, ఫోర్త్ లెటర్, ఫిఫ్త్ లెటర్. ఏ అనే లెటర్ ఎక్కడుంది? థర్డ్ పొజిషన్ ఉంది. బి అనే లెటరు ఫస్ట్ పొజిషన్ ఉంది. వి అనే లెటరు ఫోర్త్ పొజిషన్ ఉంది. ఆర్ అనే లెటరు సెకండ్ పొజిషన్ ఉంది. ఈ ఫిఫ్త్కు అలాగే ఉంది, రైట్ సార్. సో ఇక్కడ ఆ ఇంటర్నల్గా చేంజ్ అయినటువంటి లెటర్స్ని మనం ఫోకస్ చేస్తే చాలు. సో ఇక్కడ ఇది 1 2 3 4 5 లెటర్స్ అనుకుంటే యాస్టీస్గా సేమ్ టు సేమ్ రావాలి కాబట్టి ఇక్కడ ఫిఫ్త్ లెటర్ అనేటువంటిది ఈ అనేటువంటి అంశం అక్కడే ఉంటుంది. ఇక మనం ఇంటర్నల్గా చేంజ్ కావాల్సింది ఏంది? థర్డ్ లెటర్ అనేది ఫస్ట్ పొజిషన్కి రావాలి, అంతే కదా సార్. థర్డ్ లెటర్ ఏముంది? ఆర్తో స్టార్ట్ అవుతుంది. సో ఇందులో ఆర్తో ఇది స్టార్ట్ అయిందా? కాలేదు, ఇది కూడా కాలేదు. సో ఫస్ట్ థర్డ్ అవుట్ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ రావాల్సినటువంటి లెటర్ ఏంది? సెకండ్ పొజిషన్లో ఫస్ట్ లెటర్ రావాలి. ఫస్ట్ లెటర్ ఏముంది? సి, అంటే ఆర్సి. సో రెండిట్లో కూడా ఆర్సి ఉంది. ఇక ఇప్పుడు మనం ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్సి ఫస్ట్ లెటర్, ఇప్పుడు థర్డ్ పొజిషన్లో ఉన్న లెటర్ వచ్చింది అండ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్న లెటర్ వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ అంటే ఎస్, ఫోర్త్ పొజిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఉన్నటువంటి లెటర్ ఏంది? సెకండ్ పొజిషన్లో ఉన్న లెటర్ ఏంటి మాస్టర్? యు. సో పొజిషన్స్ ఫస్ట్ ఏం రావాలి? థర్డ్ పొజిషన్ ఆర్, ఫస్ట్ పొజిషన్ సి, నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ ఎస్, నెక్స్ట్ సెకండ్ పొజిషన్. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి సార్ అంటే మన లెటర్స్లో ఉన్నటువంటి ఆ ప్లేస్ వాల్యూ స్థాన విలువలలో బేసి స్థానాల్లో ఉన్నటువంటి విలువలు దాన్ని రివర్స్ ఆర్డర్లో మొదటి స్థానంలో 3వ స్థానం వచ్చింది, 2వ స్థానంలో 1వ స్థానం వచ్చింది, ఆ తర్వాత 4వ స్థానం, ఆ తర్వాత 2వ స్థానము, ఫైనల్గా ఆ లెటర్ ఫిఫ్త్ పొజిషన్ సేమ్ టు సేమ్ వచ్చింది. సో ఆర్సిఎస్యు. సో ఆర్సిఎస్యు ఎక్కడుంది మాస్టర్? సెకండ్ ఆప్షన్లో ఉంది సార్. ఓకే, సో మనకి ఇందులో కీలకం ఏంటంటే థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నటువంటి లెటర్స్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో అది ఇక్కడ ఆన్సర్ సెకండ్ పొజిషన్ సార్. నెక్స్ట్ వన్ సార్, ఇక్కడ క్వశ్చన్స్లో కనుక చూస్తే
మనం ఇందాక మాదిరిగా ఇంటర్నల్ చేంజ్ అనేటువంటిది కాదు, మళ్ళా ఫోకస్ చేయాల్సిందే లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూ పైన. సో ఇక్కడ క్యూ ఐ ఓ కే ఈజ్ టు ఎంఎం కేఓ. సో క్యూ అంటే 17th లెటర్, ఐ అంటే ఎంత మాస్టర్ 9th లెటర్, ఓ 15 కే 11, ఎం 13 కే 11 ఓ 15 మాస్టర్. సో 17 to 13 -4, 9 to 13 +4, 15 to 11 -4, 11 to 15 +4. సో వన్స్ సబ్ట్రాక్ట్ వన్స్ అడిషన్. ఒకసారి మన వాళ్ళు సబ్ట్రాక్ట్ చేశారు, ఒకసారి అడిషన్ చేశారు, కానీ సేమ్ నెంబర్ ఇక్కడ కాన్స్టాంట్ నెంబర్ ఒకటే, ఒక 4ని టు బి కంటిన్యూ చేశారు సార్. రైట్, ఇప్పుడు ఆ కంటిన్యూ అయినటువంటిది దాన్ని గమనించినట్లయితే మనం ఎందులో ఇప్పుడు ఫోకస్ చేయాల్సి వస్తుంది? YAMC. ఓకే, ఫస్ట్ Y అంటే 25th లెటర్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. 25 -4 అంటే 21th లెటర్ యు. యూతో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అంటే సెకండ్ ఆప్షన్ కాదు, అంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడు సెకండ్ లెటర్ పోయినాం. A1 +4, 1 + 4 5th లెటర్ ఈ. సో ఇది ఎఫ్తో స్టార్ట్ అయింది అంటే 4th ఆప్షన్ కాదు, మేబీ ఫస్ట్ అండ్ థర్డ్లో ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎం అంటే 13 -4, 9 అంటే ఐ. సో ఇక్కడ లెటర్స్ పైన మనం చూడాల్సి ఉంటుంది. మరి ఐ అనేటువంటి చూద్దాం. నెక్స్ట్ సి అంటే 3, సో 3 + 4 7th లెటర్ జి. UEIG రావాలి సార్, UEIG. సో ఇక్కడ ఇది ఐ అనేటువంటిది రావాలి, UEIG. సో ఇక్కడ ఎస్ అనేటువంటి రాంగ్ పడి ఉంటుంది ప్రింట్, ఎందుకంటే ఇక్కడ జీ ఉంది కాబట్టి. సో ఫస్ట్ వన్ ఇది. సో ప్లీజ్ ఇది ఒకసారి కరెక్షన్ చేసుకోగలరు. UEIG, ఇక్కడ ఐ అనేటువంటిది ఆన్సర్. సో ఆప్షన్ ఈజ్ ఫస్ట్ వన్ సార్. సో మనం ఇక్కడ అడిషన్ సబ్ట్రాక్షన్ అనేటువంటిది క్లియర్గా చూస్తున్నాం. ఆల్టర్నేట్గా ఒకటి ప్లస్ చేయాలి, ఫస్ట్ మైనస్ చేయాలి, ప్లస్ మైనస్ ప్లస్ సేమ్ 4 4 4. సో ఆ ఫార్మేట్లో తీసుకొస్తే సరిపోతుంది మాస్టర్. నెక్స్ట్ వన్ సార్, LOSE లూజ్ అనేటువంటి దాన్ని NRWJ చేస్తే గెయిన్ని ఏ విధంగా రాయవచ్చు? సో L 12th లెటర్ LOSE ఈజ్ టు NRWJ. సో 12 O15 S19 E5 N14 R18 W23 J10. సో 12 to 14 means +2, 15 to 18 +3, 19 to 23 +4, 5 to 10 +5. ఫస్ట్ 2 యాడ్ చేశారు, సెకండ్ 3, తర్వాత 4 5. సో 2 3 4 5 అనేటువంటిది ఇక్కడ అడిషన్ ఉంది కాబట్టి సేమ్ టు సేమ్ ఇక్కడ మనం కూడా GAIN. G అంటే 7th లెటర్, A ఫస్ట్, I 9, N 14 సార్. సో 7 + 2 9th లెటర్ ఐతో ఏమేమి స్టార్ట్ అయినాయి సార్? ఈ 2 కాదు కాబట్టి ఎలిమినేషన్ అయిపోతాయి వీటి మధ్యలో. సో నెక్స్ట్ 1 + 3 4th లెటర్ ID రెండింటికి ఉన్నది మాస్టర్. నెక్స్ట్ 9 + 4 13th లెటర్ M. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో M లేదు కాబట్టి ఇక ఆప్షన్ ఇదే సార్. మనం ఇక దీన్ని కూడా చూడవచ్చు. నెక్స్ట్ 14 + 5 19th లెటర్ S, IDMS. సో ఆన్సర్ ఈజ్ IDMS. సో ఈ విధంగా మనం క్రాస్ చెక్ చేస్తూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా పర్ఫెక్ట్ నోట్స్లో కూడా మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేయవచ్చు సార్. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నేను అదే చెప్తున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన
భాగ్యనగర్ టాపర్స్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి విద్యార్థులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి బద్రి సార్ ఒక్కటే విన్నపం చేస్తున్నాడు. సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఫేస్ అయ్యేటువంటి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఏ టైప్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్ విన్నాను, అది యూట్యూబ్ మాధ్యమం ద్వారా కావచ్చు, లేదా యాప్ ద్వారా కావచ్చు, లేదా రకరకాల మాధ్యమాల ద్వారా కావచ్చు, అవన్నీ కూడా మీకు కొంతవరకు సహాయపడతాయి, మీ యొక్క నాలెడ్జ్ని స్పీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. వాస్తవం కాదనను, కానీ 100% బేసిక్ నాలెడ్జ్ లేకుండా మనం కాంపిటేటివ్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఎదుర్కోవడం అంటే కొంచెం కష్టంగా భావించాల్సి వస్తుంది. అందుకనే మిత్రులారా, దయచేసి మీరు ఆఫ్లైన్కు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. డైరెక్ట్గా క్లాసులు, సార్లు చెప్పే విషయాన్ని డైరెక్ట్గా క్లాస్లో ఫేస్ టు ఫేస్, ఐ టు ఐ కాంటాక్ట్ విన్నట్లయితే మీకు మరింత సబ్జెక్ట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ని మీరు వివిధ మాధ్యమాల ద్వారా విన్నను కూడా డైరెక్ట్గా క్లాస్ వినడం వల్ల మరింత లాభం చేకూరుతుంది. సో ప్లీజ్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్కు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఆ తర్వాత వివిధ పద్ధతులలో కూడా రావచ్చు. రైట్, మరో క్వశ్చన్ చూద్దాం మాస్టర్. నెక్స్ట్, AFHE is to IKMO. So what is the relation between the two terms? The same relation. ఇక్కడ మన క్వశ్చన్ ఏం సార్ అంటే, ఎప్పటికీ థర్డ్ టర్మ్ ఇచ్చేవాడు ఫోర్త్ టర్మ్ను ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. ఈసారి ఫోర్త్ టర్మ్ ఇచ్చాడు, థర్డ్ టర్మ్నే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం రివర్స్ ఆర్డర్లో రావాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ A1, సో ఇక్కడ AFHE is to IKMO. ఓకే, రైట్ సార్. మీకు ఇందులో ఓవెల్స్గా కూడా ఉన్నట్టుగా చూడవచ్చు. సరే చూద్దాం. ఏ అంటే 1, I అంటే 8. సో 1 to 8 అంటే I 9. సో ఇక్కడ మనకు +8 పెరిగింది. 1 + 8 9th లెటర్. F6 K11 +5 పెరిగింది. H8 M13 +5. E5 O15 +10. ఒకసారి ఈ రూట్లో ఆలోచన చేయండి. రైట్, మరొకటి ఓవెల్స్గా చూడవచ్చు. ఓవెల్స్గా చూసినట్టయితే మనకు AEIOU ఉంటుంది సార్. రైట్, ఫస్ట్ ఈ రెండు ఓవెల్స్ వాడాడు, ఆ తర్వాత ఈ రెండు ఓవెల్స్ వాడాడు. మళ్ళీ ఎట్లా వస్తే యుఏ అనేటువంటిది రావాలి. యు వస్తుంది, ఏ వస్తుంది. చూడండి, యు వాడాడు, ఏ వాడాడు. చూడండి సార్, యు వాడాడు, ఏ వాడాడు. నెక్స్ట్ ఏమైనా వస్తుంది అప్పుడు ఈఐ అనేటువంటిది వాటిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మరి ఓవెల్స్ పరంగా అయితే లేదనుకుంటే ఇదే సేమ్ అడిషన్ టు లేదా సబ్ట్రాక్షన్ కనుక చూస్తే 1 + 8 అంటే మొదటి లెటర్కి ఇక్కడ 8 యాడ్ చేస్తే 9th లెటర్ వచ్చింది. మరి ఇక్కడ మనము క్వశ్చన్ కనుక చూస్తే థర్డ్ పొజిషనే ఖాళీగా ఉంది, UDFA అని ఉంది. సో ఇక్కడ నుంచే మనం ఇక్కడ ఫస్ట్ పొజిషన్కి ఏం రావాల్సి వస్తుంది, -8 అంటే 21 - 8 అంటే 13th లెటర్. అంతే కదా సార్, 13th లెటర్. 13th లెటర్ అంటే ఎంతో స్టార్ట్ కావాలి. అసలు ఎంతో ఇందులో ఏమైనా స్టార్ట్ అయినాయా? కాలేదంటే ఇది మనము గమనించాల్సింది. సో ఇక్కడ ఇది ఓవెల్. సో ఓవెల్కి రివర్స్లో వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇందులో మనకు నెక్స్ట్ ఓవెల్స్తో స్టార్ట్ అయిన ఇది జీ ఓవెల్ లేదు, లాస్ట్ కో ఉంది. 2 ఓవెల్స్ రావాల్సి ఉంటుంది. ఇగో ఇందులో ఒకటే ఓవెల్ ఉంది, ఇందులో ఒకటే ఓవెల్ ఉంది, ఇందులో ఒకటే ఓవెల్ ఉంది. సో మనం ఇట్లా కూడా డిసైడ్ చేయవచ్చు. మరి మిడిల్ లెటర్లు ఏందో చూద్దాం. సో ఇక్కడ ఇది 4th లెటర్, ఇది 6th లెటర్. మనకు -5 మైనస్ రావాలి. సో ఇక్కడ 4లో నుంచి -5 అయితే -1 వస్తుంది. -1 అన్నప్పుడు వైతో రావాలి. రైట్ సార్, -1 రావాలి. సో అలా కాకుండా ఇప్పుడు మనకి కేవలము ఒకే ఒక బేస్ సార్. దీంట్లో ఈ క్వశ్చన్లో అంటే ప్లేస్ ఆఫ్ వాల్యూస్ని కనుక చూస్తే ఎగ్జాక్ట్గా ఆన్సర్ దొరకట్లేదు. చూడండి,
ఇక్కడ 1కి 8 కలిపితే 1 + 8, ఇక్కడ దానికి 8 కలిపితే 9th వస్తుంది. అంటే ఇక్కడికి మనము యు అంటే 21 అంటే 21 రావాలి అంటే ఇక్కడ 13th లెటర్ కావాలి, అవునా కదా. నెక్స్ట్ ఇక్కడ D4 అన్నప్పుడు ఇక్కడికి రివర్స్లోకి రావాలంటే మరి దీనికి డి రావాలంటే 4 కలపాల్సి వస్తుంది. 4 కలపాలంటే ఇక్కడ ఉన్నటువంటి లెటర్ 5 తీసేయాలి అంటే వై. సో ఇక్కడ ఎమ్, ఇక్కడ వై, ఇక్కడికి మళ్ళీ -5 అంటే ఇక్కడికి ఏ. సో దీనికి 10 తీసేస్తే అంటే 1 - 10 -9 అనేటువంటిది వస్తే పి దాకా రావాలి. అంటే ఇందులో ఈ రివర్స్ ఆర్డర్లో ప్లేస్ ఆఫ్ వాల్యూలో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే రాట్లే మాస్టర్. ఇక దీనికి ఉన్నటువంటి లింక్ ఒక్కటే మాస్టర్, రఫ్ లాజిక్. ఇందులో 2 ఓవెల్స్ ఉన్నాయి, ఇందులో కూడా 2 ఓవెల్స్ ఉన్నాయి. సో ఇందులో కూడా 2 ఓవెల్స్ ఉన్నాయి, ఒకే ఒకటి 2 ఓవెల్స్ ఎక్కడ ఉంటే అదే ఆన్సర్. సో ఇక్కడ 2 ఓవెల్స్ ఇది ఉంది కాబట్టి ఆప్షన్ 3 అనేది దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం మాస్టర్. ఓకేనా. నెక్స్ట్ వన్ సార్, KNQT MQUY సార్. సో 3rd పొజిషన్ నుంచి 4th పొజిషన్ పోవాలి. సో KNQT ఈజ్ టు MQUY. సో 11th లెటర్ N14 Q17 T20, M13 Q17 U21 Y25. సో 11 to 13 +2, 14 to 17 +3, 17 to 21 +4, 20 to 25 +5. సో 2, 3, 4, 5 యాడ్ చేస్తే ADGJ రైట్ మాస్టర్. ద ప్లేస్ వాల్యూస్. సో ఇక్కడ K అనేటువంటిది 11th పొజిషన్, N14 Q17 T20, M 13th లెటర్, Q17th లెటర్, U21 Y25th లెటర్. సో 11 to 13 +2, 14 to 17 +3, 17 to 21 +4, 20 to 25 +5. The same similarly or same type of analogy. What type of the relation given in the first term and second term, the same relation again apply at the 3rd term and 4th term. So A1, D4, G7, J10 master. So then A1 + 2 3rd letter it's C తో స్టార్ట్ అయినటువంటి ఏంటిది. ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ ఎంత యాడ్ కావాలి, 2 యాడ్ కావాలి. K11 అన్నప్పుడు M13 అంటే 2 యాడ్ అయింది. సో 1 + 2 3, 3తో ఉన్నటువంటి ఆప్షన్ ఏమైనా ఉన్నాయా, ఒకటి అదే ఆన్సర్. ఇక డైరెక్ట్ ఆన్సర్. ఇక లేదు మనం చెక్ చేసుకుందాం అనుకుంటే చూడండి, నెక్స్ట్ 4 + 3 7th లెటర్ G, 7 + 4 11th లెటర్ K, 10 + 5 15th లెటర్ O. సో ఆన్సర్ CGKO. క్లియర్? I hope you understand, sir. Next one, sir. MAIL male, PIUN pure. సో ఇక్కడ ఆ లెటర్స్ని చూద్దాం మాస్టర్. M13 P16. సో 13 to 16 +3. ఇక్కడ ఎందుకు రాస్తున్నాం మాస్టర్ అంటే మీకు ఆప్షన్ క్లియర్గా ఉంచడం కోసం రాస్తున్నాం. సో MAIL ఈజ్ టు PIUN. సో 13 to 16 +3, 1 to 9. ఇది చాలా దూరం పోతాను చూడండి మాస్టర్. ఇందులో బెటర్ థింగ్ ఏంటంటే ఐయులు ఏంటి అంటే ఓవెల్స్, AEIOU ఇవి ఓవెల్స్. సో ఏ తర్వాత ఐ వాడాడు, రైట్ సార్. ఏకి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే MAIL ఉంది కదా సార్, దీంట్లో PIUN ఉంది.
ఏ నుంచి ఐకి నెక్స్ట్ ఓవెల్ వాడాడు, ఐ నుంచి యూకి అంటే ఒక ఓవెల్ వదిలిపెట్టి నెక్స్ట్ ఓవెల్, ఏ టు ఐ నెక్స్ట్ ఐ నుంచి యూకి వాడాడు ఓవెల్. సో ఇది 13th 16th లెటర్లో వస్తే +3 వాడాడు. కాన్సోనెంట్స్ 12 నుంచి 14కి +2, మొదట +3 తర్వాత +2. సో ఇక్కడ మనము టీ అంటే 20, 20కి +3 అంటే 23rd లెటర్ డబ్ల్యూ. ఆర్ అంటే 18, 18కి 2 వాడితే 20th లెటర్ టీ. అంటే ఫస్ట్ లెటర్ డబ్ల్యూ ఉండాలి, లాస్ట్ లెటర్ టీ ఉండాలి. ఫస్ట్ లెటర్ డబ్ల్యూ ఉందా? లేదు. ఫస్ట్ లెటర్ డబ్ల్యూ ఉందా? లేదు. ఇక్కడ డబ్ల్యూ ఉంది, టీ ఉంది. సో ఇప్పుడు ఈ 2 లెటర్లు చాలా టఫ్గా ఇస్తున్నాయి, అంటే సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. సో అప్పుడు మనము ఓవెల్స్ పైన ఫోకస్ చేయాలి. ఏ అనేటువంటి ఓవెల్ ఎక్కడికి మారింది? ఆల్టర్నేట్లో నెక్స్ట్గా మారింది ఐ మీద. అంటే ఓ అనేటువంటి ఓవెల్ నెక్స్ట్ ఏడికి రావాలి? ఏ దగ్గరికి రావాలి. ఓ అనేటువంటి ఏ దగ్గర రావాలి, కానీ ఇక్కడ ఏ రాలేదు. సో ఇక్కడ చూడండి సార్, ఓ ఓవెల్. సో ఇక్కడ ఏ ఈ ఐ ఓ యు ఉంది. అంటే మనం ఓ మీద ఫోకస్ చేస్తే ఓ తర్వాత సెకండ్ లెటర్ వదిలిపెట్టేసి రావాలంటే ఏ దగ్గరికి వస్తుంది. సో ఓతో వచ్చేటువంటి లెటర్ ఏమొస్తుందంటే ఏ. ఓకి ఇక్కడ రిప్లేస్ లెటర్ ఏంటంటే ఏ. నెక్స్ట్ అట్లాగే యూకి రిప్లేస్ లెటర్ ఏంటి సార్ అంటే ఈ. సో ఇది ఓవెల్ విషయానికి వస్తే అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? డబ్ల్యూఏఈటి. డబ్ల్యూఏఈటి. ఓవెల్స్ ఆర్ నెక్స్ట్ ఓవెల్ బదులు ఆల్టర్నేట్ ఓవెల్స్ ప్లేస్ని ఆక్యుపై చేస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఓవెల్ అనేది సెకండ్ని స్కిప్ చేసి థర్డ్ ఓవెల్తో రిలేషన్ వచ్చింది. ఒకవేళ సెకండ్ ఓవెల్ తీసుకుంటే మళ్ళా నెక్స్ట్ ఓవెల్ని స్కిప్ చేసి ఆ తర్వాత ఓవెల్తో రిలేషన్ ఉన్నట్టుగా మనం చూసాం. సో ఓవెల్స్ అనేటువంటి లెటర్స్ ఈ క్వశ్చన్లో చాలా కీలకంగా మారినాయి. ద వెరీ ఇంపార్టెంట్ line here or word here in this question, an important role is here, that is ovels. So ovels are very important. And the next one, sir. All right, C 3rd letter, G 7th letter, H 8 L 12. So C G H L 3 to 8 +5, 7 to 12 again +5. So K O 11 15. So 11 + 5 16th letter P, and 15 + 5 20th letter T. So answer PT. PT is the right answer. Next, sir. In this question, the first term and second term analogy, third and fourth term find out chale. But the question here clear ga manaku emani istundante, the word given below 5 letters word, those 5 letters again repeated at the second term. అంటే కంపారిజన్ చేస్తున్నప్పుడు అవే లెటరు రిపీటెడ్ అయినాయి, అంటే రివర్స్ ఆర్డర్లో ఉన్నాయి, ఇంటర్చేంజ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఉన్నాయి, ఆ అక్షరాల యొక్క స్థాన విలువలో మార్పు వచ్చింది, ఏవి ఎక్కడ వచ్చినాయో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది సార్. ఓకే, రైట్, చూద్దాం. సో 1 2 3 4 5 లెటర్స్ అనుకున్నట్లయితే ఫస్ట్ పొజిషన్ 4th వచ్చింది. నెక్స్ట్ B 1, W 5, E 2, L 3. అంటే మనకు పొజిషన్స్ ఏం రావాలి? ఫస్ట్లో ఉన్నటువంటి పొజిషన్స్ అన్నీ కూడా వీడికి వచ్చేటప్పటికి 4 1 5 2 3 పొజిషన్లో రావాలి. సో ఇప్పుడు మనం ఇందులో అబ్జర్వ్ చేస్తే ఇది 1 2 3 4 5 6 లెటర్ ఉంది సార్. మనకు 5 లెటర్సే కావాలి, అంటే ఇది వచ్చేటువంటి అవకాశం లేదన్నమాట. నెక్స్ట్ 1 2 3 4 5 ఉంది. ఫస్ట్ లెటర్ ఏం రావాలి? 4th పొజిషన్ రావాలి, అంటే ఇది 4th పొజిషన్. నెక్స్ట్ 1 ఓ అనేటువంటిది ఎన్నో పొజిషన్? ఇక్కడ 3rd పొజిషన్ వచ్చింది, కానీ మనకు 5th పొజిషన్ది రావాలి, అంటే ఇది కూడా కాదు. ఓకే, నెక్స్ట్
1 2 3 4 5. ఫస్ట్ పొజిషన్ ఏంటి 4. ఎఫ్ యొక్క పొజిషన్ ఏంటిది 4. డి యొక్క పొజిషన్ 1. టీ పొజిషన్ 5. ఆర్ పొజిషన్ 2. ఏ పొజిషన్ 3. సో 4 1 5 2 3 4 1 5 2 3. సో మనకు ఆ క్వశ్చన్కి అనుకూలంగా సో విచ్ టైప్ ఆఫ్ రిలేషన్ ఎట్ ద ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ ద సేమ్ రిలేషన్ హియర్ డ్రాఫ్ట్ అనే వర్డ్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ ఇక్కడ FOTNE ఆఫెన్ ఒక పొజిషన్ పోయినట్టుంది సార్, ఒక లెటర్ రాంగ్ ప్రింట్ అయినట్టుంది. ఎందుకంటే ఇక్కడ OFTEN ఇక్కడ N రావాలి. సో అప్పుడు F2NN ఉంది చూడండి. సో 1 2 3 4 5 అనుకున్నట్లయితే అప్పుడు F అనే పొజిషన్ 2 O 1 T 3 N 5 E 4 ఇట్లా రావాలి సార్. 2 1 3 5 4 ఆఫెన్ రైట్. సో ఇప్పుడు అవే పొజిషన్స్ని ఎన్ని లెటర్స్ 5 లెటర్స్. సో 1 2 3 4 5 ఫస్ట్ టైం రావాలి చెప్పండి, ఆప్షన్లో 2 రావాలి. 2 అనేది ఇక్కడ 5తో స్టార్ట్ అయింది అంటే ఆప్షన్ 1 రాంగ్. ఓకే 1 2 3 4 5 ఫస్ట్ లెటర్ ఏం రావాలి 2 రావాలి, ఇక్కడ I 2. ఓకే నెక్స్ట్ పొజిషన్ 1. ఓకే నెక్స్ట్ పొజిషన్ 3 ఎస్ 3. నెక్స్ట్ పొజిషన్ 5 నెక్స్ట్ 4. సో ఇక్కడ 2 1 3 5 4 వచ్చిందా, Y అనేది ఎస్. సో సెకండ్ ఆప్షన్ అనేటువంటిది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ సార్. అంటే మనము ఆ క్వశ్చన్లో వచ్చినటువంటి ఇక్కడ మీకు OFTEN అంటే లెటర్ ప్రింట్ మీ సెన్సార్, దీని ద్వారా మనం అబ్జర్వ్ చేసినాం రైట్. సో ఆ ఇంటర్చేంజ్ అనేటువంటి లెటర్స్ని మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుంది సార్. నెక్స్ట్ వన్ సార్. సో హియర్ మనము వీటిని ఆపోజిట్ లెటర్స్గా కూడా చూడొచ్చు. AZ 1 పేర్, EV ఫర్ యూ JQ ఆపోజిట్, BYFU. సో మరి నెక్స్ట్ ఆపోజిట్ పేర్స్ని ఏ విధంగా తీసుకోవాలి. AZ ఆపోజిట్ లెటర్ పేర్, EV ఆపోజిట్ లెటర్, FU ఆపోజిట్ లెటర్, JQ ఆపోజిట్ లెటర్. సో ఏ నుంచి ఈకి చూసినప్పుడు ఇది ఫస్ట్ పొజిషన్, ఇది 5th పొజిషన్ అంటే +4 యాడ్ అయింది. ఇది 6th లెటర్, ఇది 10th లెటర్ అంటే +4 యాడ్ అయింది. ఓకే సో అట్లాంటప్పుడు ఇక్కడ B అంటే సెకండ్ లెటర్ F, సెకండ్ టు 6th వచ్చినప్పుడు ఇక్కడ కూడా 4 యాడ్ అయింది. సో మనం ఒక ఆ గ్యాప్ను కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఫస్ట్ లెటర్ నుంచి థర్డ్ లెటర్కి 4ని యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు వస్తుంది సార్. సో ఇక్కడ GK అనేది ఆపోజిట్ కాదు, GT ఆపోజిట్ 7 11. సో Gకి ఇది ఆపోజిటే కానీ GT ఆపోజిట్, KP ఆపోజిట్. సో 7 11. సో ఇట్లా కూడా మనం చూడవచ్చు. సో మరి ఇట్లా చూస్తే GT KP GT PK వచ్చింది. సో ఇక్కడ ఇది 7 ఇది 16, వీటి మధ్యలో అవి ఆపోజిట్ పేర్స్ అయినా మనకు గ్యాప్ 4 రావాల్సింది, ఇక్కడ గ్యాప్ పెరిగిపోయింది కాబట్టి ఇవి మిస్ అవుతున్నాయి సార్. ఇది 16 నుంచి 11 -5 అవుతుంది. ఇవి ఆపోజిట్సే కానీ మనకు కావాల్సిన గ్యాప్లో లేదు కాబట్టి అంటే ఇక్కడ మనకు కావాల్సిన మీన్స్ ఇక్కడ ఆల్టర్నేట్ పద్ధతిలో ఇట్లా చూసినప్పుడు ఇది వస్తుంది మాస్టర్. సో వీటిలో మనము ఆన్సర్గా చూడవచ్చు ఇట్లా రైట్. సో ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సార్. అగైన్ 2 letters. సో MP HK WZ MPకి. సో MP is to HK 13 to 8 -5.
16 to 11 minus 5. So WZ 23, 26. So minus 5 18th letter R, Z 26 minus 5 21 letter U. So answer is RU. RU. Third option is the right answer. LS OH. LS is to OH. L 12th letter, O 15th letter. 12 to 15 plus 3. ఇలా చూడవచ్చు, లేదా వీటిని ఆపోజిట్ పేర్స్ ఆఫ్ లెటర్స్గా కూడా చూడవచ్చు. రైట్ సార్. సో ఇప్పుడు LSOH, LOSH pair of opposite letters. Pairs of opposite letters. Okay. L 12th letter, 15th letter. Opposite pairs of letter means if any two letters sum of its place value equal to 27. ఏవేని రెండు అక్షరాల యొక్క స్థాన విలువల మొత్తము 27కు సమానమైతే ఆ అక్షరాల జతను ఆపోజిట్ పేర్స్ అని చెప్పొచ్చు. 19 8. సో ఇట్లా మనము ఆపోజిట్ పేర్స్ చూడాలి. ఇప్పుడు రివర్స్లో ఇక్కడ రావాల్సి వస్తుంది సార్. పీకి ఆపోజిట్ టు కే, సికి ఆపోజిట్ వచ్చి ఎక్స్. సో ఎక్స్, కేఎక్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో కే 11th లెటర్కి ఆపోజిట్ పి 16th లెటర్, ఎక్స్ 24th లెటర్కి థర్డ్ లెటర్ ఆపోజిట్. సో ఇవి పేర్స్ ఆఫ్ ఆపోజిట్ లెటర్స్. క్లియర్ మాస్టర్? రైట్. నెక్స్ట్ వన్ సార్. ఇక్కడ లెటర్స్లో డిరైవెన్ అని ఉంది మిత్రమా. సో ఈ లెటర్స్లలో ఏవైతే అంటే వర్డ్లో డిరైవెన్ అనే వర్డ్లో ఏ లెటర్స్ ఉన్నాయో సేమ్ అవే రిపీట్ అయినాయి. సో మనకి ఈ వర్డ్లో కూడా సేమ్ అవే రిపీట్ అవుతాయి. కాకపోతే మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటి మాస్టర్ అంటే ప్లేస్ ఆఫ్ వాల్యూ. అంటే ఈ ప్లేస్ ఆఫ్ వాల్యూలో ఏంటిది, లెటర్స్కి అడిషనా సబ్ట్రాక్షనా కాదు, కేవలం ఇంటర్చేంజ్ అయినటువంటి పొజిషన్ సార్. సో ఇక్కడ చూస్తే DRIVEN, ఇప్పుడు నెక్స్ట్ NEVIRD అంటే డిరైవెన్ అనే వర్డ్ కంప్లీట్గా రివర్స్ ఆర్డర్లో ఈ విధంగా వచ్చింది మాస్టర్. క్లియర్? మరి అలాంటప్పుడు బేగం BEGUMని మనం రివర్స్లో పట్టుకొస్తే MUGEBగా వస్తుంది. MUGEB ఎక్కడుంది మాస్టర్? ఫోర్త్ ఆప్షన్. ఓకే. బేగం అనే వర్డ్ని ఆ విధంగా మనం చూడవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. ఓకే. నెక్స్ట్ వన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. రాక్, ROCK రాక్. సో రాక్నే మళ్ళీ ఇక్కడ ఇంటర్చేంజ్ అనేది చూడండి సార్. రైట్. ROCK కాస్త ఏమైంది CROK. జస్ట్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ థర్డ్ లెటర్ వచ్చేసి ఫస్ట్ వచ్చింది చూడండి. ఈ థర్డ్ లెటర్ ఫస్ట్ వచ్చేసి మళ్ళా ఈ తర్వాత 2 లెటర్స్ రీప్లేస్ అయిపోయినాయి. ఫైనల్గా కే ఆ పొజిషన్లోనే ఉంది సార్. సో మనం ఇక్కడ తీసుకునేటువంటి వర్డ్స్ని కూడా ఇదే విధంగా తీసుకోవాలి. అంటే మనం ఏం చేయాలి, థర్డ్ వర్డ్ అనేటువంటి ఫస్ట్లో రావాలి. ఇక్కడ థర్డ్ వర్డ్ అనేది ఎల్ ఉంది. ఈ ఎల్ అనేటువంటి ఫస్ట్ వచ్చిందా? రాలే. కాబట్టి ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఉన్న లెటర్ ఏంది? ఎన్ ఉంది. ఈ ఎన్ అనేది ఫస్ట్ రావాలి. వచ్చిందా? రాలే. ఇది క్యాన్సిల్ సార్. ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటి లెటర్ ఏ అనేటువంటిది ఫస్ట్ వచ్చింది. ఓకే, క్లియర్. ఆ తర్వాత ME యాస్టీస్గా వచ్చిందా అంటే రాలే, రివర్స్లో వచ్చింది. కాబట్టి ఇది క్యాన్సిల్ సార్. నౌ ఎన్ ఈజ్ ద ఫస్ట్ పొజిషన్. క్లియర్?
హెచ్ఏ సెకండ్ పొజిషన్లో లెటర్ యాజ్ ఇట్ ఈస్ రిపీటెడ్, ఆ డి లాస్ట్లోకి వచ్చింది కాబట్టి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అక్కడ ఇంటర్గా చేంజ్ అయినటువంటి పొజిషన్స్లో ఏమున్నాయో లెటర్స్, అవే పొజిషన్స్ని మనం థర్డ్ అండ్ ఫోర్త్ టర్మ్లో ఉండేటట్టు చూసుకోవాలి. క్లియర్ మాస్టర్? నెక్స్ట్ వన్ సార్, ఇప్పుడు ఆల్ఫా న్యూమరికల్ వాల్యూస్ వచ్చినాయి సార్. అంటే ఇందులో లెటర్స్ యొక్క పొజిషన్స్తో మనం ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. క్లియర్? రైట్, చూద్దాం మాస్టర్. డిఈఎన్ ఈజ్ టు 34 అన్నాడు. డి అంటే ఫోర్త్ పొజిషన్, ఈ ఫిఫ్త్ పొజిషన్, ఎన్ 14. ఈ 3 లెటర్స్తో మనం 34 ఏ విధంగా చేయవచ్చు? సో ఇక్కడ 4 × 5 + 14 అనుకో, 4 5 20 + 14 ఏమవుతుంది? 34 అవుతుంది సార్. సో ఫస్ట్ 2 లెటర్స్ ఇంటర్నల్ ప్రోడక్ట్, థర్డ్ లెటర్ సమ్ చేసిండు అంటే అడిషన్ చేసిండు. సో ఇక్కడ కూడా మనము ఎంఏపి మ్యాప్ ఇచ్చండి సార్. 13 1 16 అంటే 13 × 1 + 16, 13 1 13 + 16 ఎంత అవుతుంది మాస్టర్ అంటే 29. సో 29 ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. సో మనకు ఆల్ఫా న్యూమరికల్ అంటే లెటర్స్ ఇచ్చాడు, ప్లేస్ ఆఫ్ వాల్యూ ఇచ్చాడు. సో ఆ లెటర్స్లో ఉండేటువంటి ప్లేస్ ఆఫ్ వాల్యూస్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మాస్టర్. నెక్స్ట్ సార్, రైట్, EH58, ఈ పొజిషన్ ఎంత? 5, హెచ్ పొజిషన్ ఎంత? 8. సో 5 8 సార్. నెక్స్ట్ ఎంఎక్స్, ఎం అంటే ఎంత? 13, ఎక్స్ అంటే 24. సో ఫస్ట్ 13, ఆ తర్వాత 24, 13 24. సో రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ సార్. సో హియర్ RAID ఈజ్ టు 32 అన్నాడు సార్. ఆర్ అంటే ఎంత? 18, A1 I9 D4. సార్ ఫస్ట్ మనం ఏదైనా సరే ఇట్లా ఆల్ఫా న్యూమరిక్ వస్తున్నాయి అంటే ఫస్ట్ పొజిషన్ ఏంది మాస్టర్ అంటే అడిషన్ చేయాలి. ఏం చేయాలి మాస్టర్? అడిషన్ చేయాలి ప్లేస్ ఆఫ్ వాల్యూస్ని. ఓకే, ఆర్ 18 + 1 + 9 + 4. సో 18 + 1 19, 19 + 9 28 + 4 32. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూ చేస్తే మనకు 32 వస్తుంది సార్. ద సేమ్ ఇప్పుడు బోర్కి BORE, బి అంటే 2 O 15 R 18 E 5. క్లియర్? సో ఆన్సర్ 40 వస్తుంది చూడండి సార్. 15 + 5 20, 18 + 2 20, 20 20 + 40. సో ఆన్సర్ 40 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మాస్టర్, ఇక్కడ WADE వేడ్ అనేటువంటి దాన్ని 3 లెటర్స్ ఇచ్చిండు. అప్పుడు ZINC జింక్కి ఎంత అవుతుంది అంటుండు. సార్ జాగ్రత్త చూడండి సార్, పెద్ద వాల్యూ ఉన్నది ఇది. సో ఒకసారి చూద్దాం మాస్టర్. WADE W23 A1 D4 E5. సో 3 రావాలి. సో 23 × 1 ఫస్ట్ 2 లెటర్స్, తర్వాత 2 లెటర్స్ 4 × 5. సో 23 1 23, 4 5 20. రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉందంటే 3 ఉంది సార్. అంటే ఫస్ట్ 2 లెటర్స్ ప్రోడక్ట్, సెకండ్ 2 లెటర్స్ ప్రోడక్ట్, ఇక్కడ మనం వచ్చినటువంటి వాల్యూస్ యొక్క డిఫరెన్స్ చూస్తే 3 వచ్చింది. సో ఇదే కనుక వస్తే ZINC, Z26 I9, N14 C3. సో 26 × 9 14 × 3 చూడాలి. సో 26 10 260, 260 నుంచి 26 తీసే, అప్పుడు 10 అంటే 4, 5 నుంచి అంటే 3. సో 234. సో ఇక్కడ మనకు 234 వస్తుంది.
రైట్ 14 3s are 14 3s are 14 1s are 14, 14 2s are 28, 14 3s are 42, 14 3s are 42. సో 234కి 42కి డిఫరెన్స్ రైట్ 192 వస్తుంది సార్. ఎంత తేడా వస్తుంది? 192. సో 2 2 4 9 + 4 13. ఓకే 192. సో 192 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే మనం లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ తెలిసి ఉండాలి, వాటిని అడిషన్ చేయాలన్నా మల్టిప్లై చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలనేటువంటిది. సో అది మీరు ప్రాక్టీస్ ద్వారా మన క్లాస్ రన్నింగ్ నోట్స్ ద్వారా మీకు ఇవన్నీ కూడా ఐడియా వస్తుంది మాస్టర్. నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇది కూడా అలాంటిదే ఉంటుంది చూడండి. SPWY 271 రైట్ మాస్టర్. SPWYతో ఏం చేస్తే 271 వస్తుంది. సో how we can form the 271 with help of these letters. So S position 19, P position 16, W position 23, Y 25th. సమ్ చేస్తే 271 రాదు కాబట్టి మేబీ ఇంటర్నల్గా ప్రోడక్ట్ లాంటివి ఉండొచ్చు. ఆ ప్రోడక్ట్ వాల్యూస్ని ఏ విధంగా మనం చేయాల్సి అనేది చూడాల్సి ఉంటుంది. సో వన్స్ అగైన్ 19 16 ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లం టైప్ ఒకసారి ట్రై చేద్దాం. ఒకవేళ రాకపోతే ఇంకేమైనా ఐడియా ఉందో చూద్దాం మాస్టర్. సో W 23 × 25. సో 19 16 ఎంత అవుతుంది? 6 9s are 54, 6 9s are 54, 4 5 upon 6 1s are 6 + 5. ఓకే రైట్ మాస్టర్. నెక్స్ట్ 1 9s 1s. సో 4 10 304 అవుతుంది అంతేనా? 4 10 3 304 వస్తుంది ఇక్కడికి. సో 23 25 రైట్ 23 25. 5 3s are 15, 1 upon 5 2s are 10 + 1 11. So 2 3 6. So 5 7 5 575. సో ద డిఫరెన్స్ బిట్వీన్ చూస్తే ఎంత అవుతుంది చూడండి సార్? 271. ఎస్ 5కి 4 డిఫరెన్స్ 1 ఉంది. 0 7 5కి 3 271 తేడా ఉంది. సో ఇది ఎట్లయితే టాలీ అయిందో ఇక్కడ మనం సేమ్ చేస్తే ఇక్కడ డిఫరెన్స్ రావాలి. సో TEMU. సో 25 20 × 5 అంటే డిఫరెన్స్ 100. M13 U21. సో 13 × 21. సో 13 × 21 13 2s are 26 260 + 13 273. Difference is 173. So 173 is the right answer. 173. సో మనకు ఫస్ట్ 2 letters ప్రోడక్ట్, సెకండ్ 2 letters ప్రోడక్ట్, ఆ వచ్చిన ప్రోడక్ట్ వాల్యూ యొక్క డిఫరెన్స్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి సేమ్ రూల్. ఫస్ట్ 2 letters ప్రోడక్ట్, నెక్స్ట్ 2 letters ప్రోడక్ట్, ఆ డిఫరెన్స్ 173. ఆప్షన్ 8 4 సార్. నెక్స్ట్ వన్ సార్. సో బోరాక్స్ BORAX 11 అయితే మైన్స్కి వాల్యూ ఎంత? బోరాక్స్కి 11 అయితే మైన్స్కి ఎంత? రైట్ సార్. లెటర్స్ BORAX. B సెకండ్ లెటర్ O 15, R 18, A 1, X 24. ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి? 1 2 3 4 5. టోటల్ చేయండి సార్ ఎంత వస్తుందో. ఓకే సో 20 + 15 35 36 40 60 వస్తుంది సార్. 60 కానీ మనకి ఇక్కడ 11 వచ్చింది. రైట్ సార్. నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని చూడండి? ఈ టోటల్గా 1 2 3 4 5. సో -5/5 చేయండి ఒకసారి. సో అప్పుడు 55/5 11 వస్తుంది సార్. అంటే ద పొజిషన్ ఆఫ్
ద పొజిషన్ ఆఫ్ లెటర్స్ వాల్యూ సమ్ మైనస్ నెంబర్ ఆఫ్ లెటర్స్ బై నెంబర్ ఆఫ్ లెటర్స్. సో ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాల యొక్క స్థాన విలువల మొత్తం, ఇచ్చిన అక్షరాల యొక్క స్థాన విలువల మొత్తం నుంచి 5ని తీసేసి ఆ వచ్చిన విలువను 5తో భాగారం చేస్తే 11కు వచ్చింది సార్. సో ఇదే విధంగా MINES, M అంటే 13, I 9, N 14, E 5, S 19 సమ్ చేసి -5 చేయాలి, బై 5 చేయాలి సార్. ఓకే, సో సమ్ చేద్దాం. 19 + 5 24, 24 4 28, 38, 38 9 47, 50 60. సో ఇది కూడా 60 - 5 బై 5, సో 55/5. ఇక్కడ కూడా ఆన్సర్ ఎంత అంటే 11. సో 11 ఈజ్ ద రైట్ ఆన్సర్.